హాయ్ అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్. ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో వచ్చి ఒక జర్నీ అనమాట అండి, ఒక అందమైన జర్నీ. మేము చెన్నై టు తిరుపతి వెళ్తున్నాము. చెన్నై టు తిరుపతి అన్నది మేము బై ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. 4 అవర్స్లో వెళ్ళిపోతాము చెన్నై టు తిరుపతి. మార్నింగ్ మేము ఒక 6 o'clockకి జర్నీ అన్నది స్టార్ట్ అయితే ట్రైన్లో 12:30 కల్లా మేము తిరుపతిలో రీచ్ అయిపోతామన్నమాట. యాక్చువల్గా మేము పైన ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్ళట్లేదండి, కింద తిరుపతి చూద్దామని వెళ్ళామన్నమాట. కపిలతీర్థం, పద్మావతి అమ్మవారిని, నెక్స్ట్ ఏమో గోవిందరాజ స్వామి వారి టెంపుల్స్, ఇలాగ కింద తిరుపతి చూద్దామని వెళ్ళామన్నమాట అండి. సో అదనమాట విషయము. నా జర్నీని మీరు కూడా ఎంజాయ్ చేయండి, తప్పకుండా చూడండి, బాగుంటుంది. కింద తిరుపతి కూడా చాలా అందంగా ఉంటుంది. కింద కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా హిస్టారికల్ టెంపుల్స్ అనమాట. మేము గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఆయన దర్శనం అయితే చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. గోవిందరాజ స్వామివారి శయన రూపం చూడగానే అస్సలు చాలా బాగున్నారండి. ఆయన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మేమేమో కపిలేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళామన్నమాట అండి. నెక్స్ట్ కపిలతీర్థం అయితే వెళ్ళే దారిలో తిరుపతి అంతా ఆ నామాలు అవన్నీ ఒక వైబ్ అనమాట. గోవింద గోవింద. కింద తిరుపతిలో కూడా మనం ఆ కొండలు అవన్నీ చూస్తుంటే మంచి వైబ్ అనమాట అండి. ఆ తిరుపతి గాలి కూడా చాలా బాగుంది. అదొక భక్తిగా మనకి ఆ భావన అడుగడుగున అసలు పులకరిస్తుంది అనమాట అండి. ఆ కొండలు అవన్నీ చూస్తుంటే ఆ మేఘాల మధ్యలో వెలుగుతున్న 7 కొండలు చూడగానే అసలు హృదయం నుంచి మనకే తెలియకుండా హృదయం నుంచి మనమే నమస్కారం చేస్తామన్నమాట అండి. అంత బాగుందన్నమాట. ఆ కొండలు చూస్తుంటేనే ఆ మేఘాల మధ్యలో ఆ బిల్డింగ్లు అన్నీ కవర్ చేసేస్తున్నాయి. ఆ బిల్డింగ్ మధ్యలో ఆ కొండల్ని, ఆ 7 కొండల వారిని చూస్తుంటే సాక్షాత్తు ఆయన దర్శనమైనంత మనసు చాలా నెమ్మదిగా ఉందన్నమాట అండి. ఆ తర్వాత మేము శ్రీ కపిలేశ్వర స్వామి వారికి దర్శనానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట అండి. అయిపోయింది నిన్నటితో కార్తీక మాసము. మేము కార్తీక మాసం స్పెషల్ కాబట్టి ఆ శివయ్యని దర్శనం చేసుకోవడం కోసమని కపిలేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళామన్నమాట అండి. అది కూడా చాలా బాగున్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళడం కపిలేశ్వర స్వామి వారి ఆలయానికి. ఇంతకుముందు తిరుపతి వెళ్ళాను కానీ కపిల తీర్థానికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఆ కొండ చర్యల నడుముల కపిలేశ్వర స్వామి వారి ఆలయం అయితే అసలు అక్కడ అడుగు పెడితేనే చాలండి, మనసు స్వయంగా భక్తితో పులకరిస్తుందండి. అంత బాగుంది ఆ కపిల తీర్థం అన్నది. ఆ వాటర్ ఫాల్స్ అలాగా సౌండ్కి చాలా బాగుందన్నమాట. అదొక మంచి ఫీల్ అనమాట అండి. కాకపోతే లోపలికి అలో చేయలేదు మమ్మల్ని ఆ రోజు. ఎందుకో కానీ కొంచెం ఎక్కువగా వాటర్ ఫాల్ అవుతుందనో ఏంటో తెలియలేదు, కొంచెం అలో చేయలేదన్నమాట. తర్వాత ఎప్పుడో అలో చేస్తామని చెప్పారనమాట అండి. మేము అదొకటి మిస్ అయ్యాము, కొంచెం అప్సెట్ అయ్యాము. ఓకే, ఆ దర్శనం అనేది జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము చాలా బాగా అభిషేకాలు చేసుకున్నాం, దీపారాధన అన్నీ కూడా చాలా బాగా అయినాయి అనమాట అండి. ఆ కపిలేశ్వర స్వామి వారి ఆ శివయ్య ఆశీర్వాదంతో ఆయన కూడా మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాం అన్నమాట. సో ఎంతో హాయిగా ఉంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళిన టైం కొంచెం పర్వాలేదు, కొంచెం ఫ్రీగానే ఉందన్నమాట. సో పర్వాలేదు, అంతా బాగానే దర్శనం అయింది. కార్తీక మాసం కాబట్టి ఆ స్వామివారికి చాలా బాగా హోమాలు అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట అండి. ఏవో స్పెషల్గా పూజలు అన్నీ కూడా చేస్తున్నారనమాట. ఆ తర్వాత మేము శ్రీ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళామన్నమాట, తిరుచెన్నూరు. ఆమె దర్శనం కూడా చాలా బాగా జరిగింది, ఆ అమ్మవారి దర్శనము. ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.